ధర్మం ఇది కేవలం ఒక పదం కాదండి. విజయాన్ని వినాశనాన్ని వేరు చేసే ఒక ప్రాచీన నియమావళి. మరి ఇంత శక్తివంతమైన ఈ భావనను మన ఆధునిక విజయానికి ఎలా ఉపయోగించుకోవాలో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో ప్రతిభ, అపారమైన తెలివితేటలు ఉన్న గొప్ప గొప్ప నాయకులు కూడా కొన్నిసార్లు ఘోరంగా ఎందుకు ఓడిపోతారు? సమాధానం వాళ్లకు ఏం తెలుసు అన్నదానిలో లేదు, వాళ్ళు ఏం చేస్తారు అన్నదానిలో ఉంది. ఈ నిజాన్ని మన ప్రాచీన ఇతిహాసం రామాయణం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, రాముడు రావణుడు ఇద్దరూ జ్ఞానంలోగాని శక్తిలోగాని ఒకరికొకరు తీసిపోరు. అయినా వాళ్ల దారులు వాళ్ల గమ్యాలు పూర్తిగా వేరు. వాళ్ళిద్దర్నీ వేరు చేసిన ఆ కీలకమైన అంశం ధర్మం. సరే, అసలింతకీ ఈ ధర్మం అంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ధర్మాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలంటే మొదట దాని అసలైన అర్థమేంటో మనం తెలుసుకోవాలి. ఇదేదో పుస్తకాల్లో చదివే నిర్వచనం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇక్కడే అసలు విషయముంది. రాముడికి రావణుడికి మధ్య ఉన్న తేడా జ్ఞానంలో లేదు, ఇద్దరూ మహామేధావులే. అసలైన తేడా ఎక్కడుందంటే అనుష్ఠానంలో, అంటే ఆచరణలో. రావణుడికి అన్నీ తెలుసు, కాని రాముడు తాను నమ్మింది చేసి చూపించాడు. అదే తేడా. ఈ ప్రాచీన సూక్తి ఎంత శక్తివంతమైనదో చూడండి. ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని ఒక కవచంలా కాపాడుతుంది. ఇది మన భద్రతలో, మన విజయంలో మనం పెట్టే అతిపెద్ద పెట్టుబడి అన్నమాట. ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి రైతు జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. రైతు వెంటనే ఫలితం ఆశించడు కదా. ఓపికగా పొలం దున్ని, విత్తనాలు నాటి, నీళ్లు పెట్టి కాపాడతాడు. పంట చేతికి రావడానికి సమయం పట్టినట్టే ధర్మంగా జీవించడం వల్ల వచ్చే మంచి ఫలితాలు కూడా సరైన సమయంలో తప్పకుండా మనల్ని చేరతాయి. రామాయణం మనకు కేవలం ఒక కథ చెప్పదు. ధర్మాన్ని అనుసరిస్తే ఏమవుతుంది, దాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది అనే పరిణామాలని స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల ప్రయాణాన్ని ఒక్కసారి పోల్చి చూద్దాం. వాళ్ల మధ్య తేడా ఏంటో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు తన జ్ఞానాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, ధర్మస్థాపన కోసం ఉపయోగించాడు. కాని రావణుడు అదే జ్ఞానాన్ని కేవలం తన స్వార్థం కోసం, తన కోరికల కోసం వాడుకున్నాడు. మూల గ్రంథంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. అధర్మం అనేది ఇంటికి అంటుకున్న ఒక చిన్న నిప్పురవ్వలాంటిది. మొదట్లో దాన్ని పట్టించుకోకపోతే చివరకు అది మన రాజ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి మనల్నే దహించి వేస్తోంది. రావణుడి విషయంలో అదే జరిగింది. సరే, ఇన్ని కష్టాలు సవాళ్లు వచ్చినా రాముడు తన ధర్మమార్గం నుండి ఒక్క అంగుళం కూడా పక్కకు జరగలేదు. ఎలా? దాని వెనుకున్న రహస్యమేంటంటే ఆయన ఒక బలమైన అంతర్గత నియమావళిని పాటించాడు. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. రాముడు ఎప్పుడూ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తోంది అని అనలేదు. ఆయన ప్రతి నిర్ణయాన్ని వేదాలు, ఋషులు, పెద్దల అనుభవం లాంటి శాశ్వతమైన సూత్రాల ఆధారంగా తీసుకున్నాడు. దీనివల్ల వ్యక్తిగత అహంకారానికి అక్కడ చోటు లేకుండా పోయింది. రాముడి అంతర్గత స్థిరత్వానికి ఈ ప్రవచనంలో ఒక చాలా ఆసక్తికరమైన ప్రతీకను వాడారు. అదేంటో తెలుసా? 9 అనే సంఖ్య. ఇది నిజంగా ఒక అద్భుతమైన పోలిక. చూడండి, 9ని ఏ సంఖ్యతో గుణించినా వచ్చిన ఫలితంలోని అంకెలను కలిపితే మళ్లీ 9 వస్తుంది. అలాగే బయట ఎన్ని సంక్షోభాలున్నా రాముడి వ్యక్తిత్వం, ఆయన నైతిక బలం మాత్రం ఎప్పుడూ స్థిరంగా మారకుండా ఉంది. కారణం ఆయన మూలం ధర్మం. ఇది ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు మనమేం చేస్తాం? చాలాసార్లు ఇతరులని నిందించడమో, నిరాశపడటమో చేస్తాం. కాని రాముడు విధానం వేరు. ఆయన తన కర్తవ్యానికి కట్టుబడి స్థిరంగా నిలబడ్డాడు. సరే, ఈ ప్రాచీన జ్ఞానాన్ని మనం ఈ ఆధునిక జీవితంలోకి ఎలా తీసుకురావాలి? నేటి యువ నాయకులకు ఇది ఒక శక్తివంతమైన మార్గదర్శిగా ఎలా ఉపయోగపడుతుంది? మన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని నిజాయితీతో గడపటానికి దీన్ని ఒక ప్రాక్టికల్ గైడ్గా మార్చుకుందాం. ఈ 3 దశలు మనకు ఎదురయ్యే నైతిక సందిగ్ధాలను ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన దారి చూపిస్తాయి. మొదటిది, మన విలువలే మన గ్రంథాలు.
వాటిని స్పష్టంగా నిర్వచించుకోవాలి. రెండవది, అనుభవమున్న ఋషుల నుండి అంటే మన గురువులు లేదా మెంటర్ల నుండి సలహా తీసుకోవాలి. ఇక మూడవది, మన పనులు వ్యక్తిగత లాభం కోసం కాకుండా మన బృందం లేదా సమాజం మేలు కోసం చెయ్యాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంతిమ సారాంశం. మన ముందు రెండు దారులున్నప్పుడు ఒకటి సులభమైనది, రెండవది సరైనది. ధార్మికమైన ఎంపిక ఎప్పుడూ మన వ్యక్తిత్వాన్ని నిర్మించేదే అవుతుంది, కేవలం తాత్కాలిక సౌకర్యాన్నిచ్చేది కాదు. రాముడు ఎప్పుడూ సరైనదాన్నే ఎంచుకున్నాడు. ఈ ప్రవచనం ముగింపులో చెప్పినట్లు ఇవి కేవలం పాతకాలం నాటి కథలు కాదు. ఇవి మానవ సమాజం నిలబడటానికి, వృద్ధి చెందటానికి అత్యంత అవసరమైన సూత్రాలు. ఇది కేవలం ఒక కథ కాదు, మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన జీవితంలో ఎదురయ్యే తదుపరి సవాళ్లులో మన నిర్ణయాలు రాముడి మార్గాన్ని అనుసరిస్తాయా లేక రావణుడి దారిలో వెళ్తాయా? ఎంపిక మనదే.